बगलामुखी बगलामुखी पीतांबरधारी बगलामुखी 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 पीतांबरधारी बगलामुखी बगलामुखी देवी बगलामुखी। जय जगन्माता बगलामुखी। ओम क्रीं बगलामुखी वरदे सर्वसौभाग्यप्रदायिनी समस्त भक्तानां सर्वाभीष्टं साधय साधय क्रीं ओम स्वाहा। నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగలాముఖీ దేవి క్షేత్రం నుండి మీతో మాట్లాడుతున్నాను. ఒకరోజు ఒకే రోజులో ఆన్లైన్ అపాయింట్మెంట్లో దాదాపు 27 జాతకాలు చూశాను. అందులో బయట దేశాల్లోని వాళ్ళు జాతకాలున్నాయి. ఆ 27 జాతకాలు చూసిన వాటిలో 12 జాతకాలు డివోర్స్ కేసులున్నాయి. వాళ్ళనప్పుడు ఏం అడిగారంటే, డివోర్స్ కేసు జరుగుతూ ఉంది స్వామి అంటే వాళ్ళ జాతకం చూసే సమయంలో నేను వాళ్ళని అడిగాను, ఇందులో మాంగళ్య దోషం ఉంది, మరి దీనికి పరిహారం చేయకుండానే ఎందుకు పెళ్లి చేశారు? ఇప్పుడు డివోర్స్ వరకు వచ్చి ఉంటుందే, లేదంటే కోర్టులో కేసులు అంటూ తిరుగుతూ ఉండాలి. ఈ జాతకం పునర్వివాహ యోగం ఉన్న జాతకం కదా అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అందరూ చెప్పే ఒకే విషయం, అవును స్వామి ఇప్పుడు లీగల్ సమస్య కేసులు ఉన్నాయి, డివోర్స్ కేసుల్లో తిరుగుతున్నాం, చాలా కష్టమవుతుంది, ఎప్పుడూ మాకు దీని నుండి విమోచన దొరుకుతుంది. అప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే, ఇది ఈ జాతకాలన్నీ చూస్తే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే, లవ్ మ్యారేజ్ కాదు. ఇవన్నీ అరేంజ్ మ్యారేజ్లే కదా. వచ్చిన వాళ్ళని అడుగుతూ ఇది అరేంజ్ మ్యారేజే కదా, అలాంటప్పుడు పొంతను చూడకుండా ఎందుకు పెళ్లి చేశారు? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లేదు స్వామి ఒక్కటికి 4 చోట్ల పొంతను చూపించాం, వాళ్ళందరూ చాలా బాగుంది సూపర్గా ఉంది అని చెప్పారు, మాంగళ్య దోషం ఉందని ఎవ్వరూ చెప్పలేదు, కాబట్టే పెళ్లి జరిపించాము. ఇప్పుడు సమస్య వచ్చి విడిపోయారు. 6 నెలల్లో విడిపోయింది, 9 ఏళ్లలో విడిపోయింది, 7.5 ఏళ్లలో విడిపోయింది ఉంది. ముందు వీళ్ళు విడిపోతారు, తర్వాత కోర్టుకి డైవోర్స్ కేసు కోసం వెళ్తారు. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది? ఈ యొక్క నేను చెప్పాను కదా 12 జాతకాలు అన్నీ ఇందులో చేర్చలేం కదా, అందుకే 4 జాతకాలు తీసుకున్నాను. 4 జాతకాలు. ఇక్కడ ఈ 4 జీవితాలు, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 24 ఏళ్ళు అమ్మాయి, ఇంకో వ్యక్తికి 23 ఏళ్ళు అమ్మాయి, అదేవిధంగా అన్నీ అమ్మాయిల జాతకాలే. కాబట్టి ఒక అమ్మాయి జాతకంలో, ఒక అమ్మాయి జీవితంలో ఒక పెళ్ళై సమస్య వచ్చి అమ్మాయికైనా అబ్బాయికైనా 2 పెళ్ళిళ్ళంటే బాగుండదు. కాబట్టి వీళ్ళందరినీ చూస్తే 30 ఏళ్ల కంటే చిన్న వయసు వాళ్లే, పెళ్ళై సంవత్సరాలు తరబడి అలా డైవర్స్ కేసు నడుస్తూ ఉంది, ఇప్పటికీ డివోర్స్ కాలేదు. ఈ అమ్మాయిల జీవితాలు నాశనం కావడానికి ఎవరు కారణం? అల్పజ్ఞానులైన జ్యోతిష్యులే కారణం. వీళ్ళందరూ పొంతను చూసుకున్నవాళ్లే. కాబట్టి జ్ఞానం లేని, బుద్ధి లేని జ్యోతిష్యుల వద్దకు జాతకం తీసుకెళ్లి చూపించడం వల్లే వాళ్ళు ఓ సూపర్గా ఉంది చేసుకోండి అని చెప్పారు. పెళ్ళయింది, తర్వాత సమస్య వచ్చింది. ఈ ప్రతి జాతకంలోనూ ఆ దోషం ఎలా ఉందని సింపుల్గా మనం కొంచెం చూద్దాం. ఇక్కడ చూస్తే అమ్మాయి మకర రాశి, శ్రవణ నక్షత్రం. ఇక్కడ ఈ జాతకంలో మాంగళ్య దోషం ఎక్కడ ఉందో చూద్దాం. మీకు తెలుసు కదా, మాంగళ్య స్థానం 7వ స్థానం. ఎల్లప్పుడూ పెళ్లి గురించి ఆలోచించినప్పుడు 7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాలన్నీ లెక్కించాల్సి ఉంటుంది. ఈ 3 స్థానాలు క్యాల్కులేషన్ చేయాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్పాలంటే 7వ స్థానం, 7వ స్థానం యొక్క 8వ స్థానం చూడాలి అనేది శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఇది 7వ స్థానం, 7వ స్థానం యొక్క 8వ స్థానం అని చెప్పినప్పుడు అది లగ్నం నుండి 2వ స్థానం, క్లుప్తంగా 7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాలను ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఈ జాతకం విషయానికొస్తే
1 2 3 4 5 6 7 ఈ 7వ స్థానంలో చూస్తే దీనిమీద రాహు చూపుంది. చాలాసార్లు చెప్పిందే, సూర్యుడు, రాహు, శని అనేవి సపరేటివ్ టెండెన్సీ ఉండే గ్రహాలు. అవి ఎక్కడుంటాయో, ఎక్కడ వాటి దృష్టి ఉంటుందో ఆ యొక్క భావం అంటే ఆ రాశి దేని బేస్గా ఉంటుందో అక్కడ ఒక సపరేషన్ ఏర్పడుతుంది. గురువుకి ఏ స్థాయిలో దోషాలను మార్చే పవర్ ఉందో అదే స్థాయిలో దోషాలను కలిగించే పవర్ అనేది రాహు కూడా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 7వ స్థానంలో రాహు దర్శనం ఉంది. కాబట్టి 7వ స్థానం మైనస్గా అయిపోయింది. అక్కడ రాహు దర్శనం ఉంది కాబట్టి అది మాంగళ్య దోషం. తర్వాత 2వ స్థానం గురించి చూద్దాం. లగ్న నుండి 1 2 2వ స్థానం అని చెప్పబడినది. సింహం ఆరుడం అంటే సింహరాశి. రాశికి అధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు, వేరే స్థానంలో ఉన్నాడు. ప్లస్ అక్కడ మాంది ఉంది కాబట్టి 2వ భావాధిపతి 12వ స్థానంలోకి వెళ్ళాడు. అక్కడ మాంది ఉంది కాబట్టి అది పెళ్ళైన తర్వాత అంటే కుటుంబం విచ్ఛిన్నం అని అర్థం. 8వ స్థానం 8వ స్థానంగా చెప్పబడినది దాంపత్య బంధం స్థానం. దాంపత్య బంధం అంటే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడేటి ఫ్యామిలీ లైఫ్, సెక్షువల్ లైఫ్, దాంపత్య బంధం. అక్కడ కరెక్ట్గా వెనక వచ్చినప్పుడు మనకి అది కరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే మాంది దర్శనం ఉంది. 8 9 10 అంటే శని విషయంలో అది ఉన్న రాశిలో నుండి 3లో 7లో 10లో దర్శనం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న శని 1 2 3 4 5 6 7 8 9 10 అంటే లగ్నం యొక్క 10వ స్థానంలో శని దర్శనం ఉంది. ఒక గ్రహం దానికి ఉన్నటువంటి అదే పవర్ అనేది దాని దృష్టి ఉన్న రాశి కూడా ఉంటుంది. ఈ జాతకంలో అంటే 7వ స్థానంలో రాహు దర్శనం, 8వ స్థానంలో శని దర్శనం, ప్లస్ 2లో మాంది 2వ భావాధిపతి 12వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇంతేకాకుండా సెక్షువల్ లైఫ్కి అధిపతి శుక్రుడే. దాంపత్య జీవితానికి సెక్షువల్ లైఫ్కి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు లగ్నం నుండి 12వ స్థానంలో ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఈ జాతకం ప్రకారం కుజదోషం కూడా ఉంది. కానీ కుజదోషం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని వేరొక వీడియోలో చేసి ఉన్నాం, మీరది చూడండి. కాబట్టి ఈ 4 జాతకంలో కుజదోషం గురించి నేనిప్పుడు ఈ వీడియోలో చెప్పడం లేదు. ఇందులో చెప్పేది మాంగళ్య దోషం గురించే. ఇక్కడ చూస్తే ఈ జాతకం చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే వీటిలో దోషమేదీ లేదు, మాంగళ్య దోషం లాంటిదేదీ లేదు అని చెప్పి వాళ్ళిద్దరినీ కలిపారు. ఆ యొక్క దోషాన్ని కనిపెట్టిన జ్ఞానం ఏమాత్రం లేని ఒక జ్యోతిష్యుడి వద్దకి ఈ అమ్మాయి జాతకం చూపించడం వల్లే పెళ్ళి ఏదో ఒక అబ్బాయితో, ఆ అబ్బాయిల జాతకం ప్రస్తావించడం లేదు, వాళ్లతో పెళ్లి జరిగి సమస్య వచ్చి విడిపోవడానికి దారితీస్తుంది. తర్వాతి జాతకం చూస్తే ఇది కూడా 23 ఏళ్ల వయసు అమ్మాయిదే. ఇదేమో 24 ఏళ్ళు, ఇది 23 ఏళ్ళు మాత్రమే. ఇది కూడా అమ్మాయిదే. చూడండి, ఇందులో లగ్నంలో నుండి 1 2 3 4 5 6 7 ఈ 7వ స్థానంలో చూస్తే శని దృష్టి ఉంది. ఇదివరకే చెప్పాను కదా, శనికి 3 7 10లో దృష్టి ఉంటుందని. కాబట్టి ఇక్కడ శని అనేది లగ్నం యొక్క 7వ స్థానంలో దృష్టి ఉంది. అదేవిధంగా లగ్నం యొక్క 8లో కుజుడున్నాడు. 8లో కుజుడుంటే అది కూడా పాపక్షేత్రంలోనే ఉంది, సూర్యుడు ఇంట్లోనే ఉంది. అది చాలా పవర్ఫుల్ దోషం. 8లో కుజుడుంటే ఒకటేమో భర్త మరణించాలి లేదా ఇద్దరు విడిపోవాలి. అన్ని జాతకాల్లోనూ భర్త చనిపోవడం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి జాతకంలో ఆయుర్భావం బలంగా ఉన్న పక్షంలో అతడి ప్రాణానికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఆ బంధం తప్పక విడిపోతుంది. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా
తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.